అందలేదని చెప్పి అడగాల్సిన అవసరం ఉన్నది మీరు ఓటేసినప్పుడు. ఓటు ఏంటంటే ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే 100 ఏళ్ల కింద మనుషులకు బతకటానికి కూడా సరైన జీవన విధానం లేకుండే. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటరాని కులాల కోసం మనల్ని అప్పుడు అందరూ గరీబులని, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అంటున్నాం. అప్పుడు అందరినీ కలిసి ఒకటే కులం అని చెప్పి నేను కులము మనం నిమ్మజాతి కులాలు లేవు. అప్పుడు ఇక పేదరికమే, ఇక తినడానికి తిండి లేదు, నీళ్లు తాగితే బావిలో పోయి కొట్టేటోళ్ళు. అసలు ఇక వాళ్ళు ఆడిందే పాడిందే పాట. ఇట్లా రకరకాలుగా పేదలను మగ్గు చెట్టుకొని మీకు ఈ స్కీమ్ ఇస్తాం, ఆ ఉచితాలు చెప్పి మా పేద ప్రజలు ఆ ఉచితాలు వస్తే మా జీవితాలు బాగుపడతాయని చెప్పి ఓట్లు దండుకున్నాక మళ్ళీ 5 ఏళ్ల తర్వాత పేదోళ్ళ ఇంటి గడప తొక్కే ఏ నాయకుడు లేడు కాబట్టి అందుకనే నేను ఏమంటుంటా, పేద ప్రజలారా, ఎస్సీ ఎస్టీ బీసీలారా, నా తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, తెలంగాణ వచ్చి కూడా 12 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కూడా తెలంగాణలో ఇంకా కూడా నిరుద్యోగం చాలా పెరిగిపోతూ ఉంది. ఒక పక్క హైదరాబాదు ఇంత పెద్దగా పెరగడం వల్ల ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి జనాలు వస్తే కూడా రావడం వల్ల కూడా నా తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ ఉపాధి అవకాశాలు తక్కువైపోతూ ఉన్నాయి. ఈరోజు ఉపాధి అవకాశాలు తక్కువైపోతూ ఉంటే పని దొరుకుతలే అని చెప్పి కార్మికులు కూడా చాలా బెంగతో ఉన్నారు. అందుకనే ఇన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ప్రజలకు అన్ని సమస్యలు సాల్వ్ చేస్తామని చెప్తారు మీరు. కానీ మీరు సీట్ ఎక్కినాక మాత్రం మీది పాయింట్ మీ శక్తి ఎట్లా చదువుకునే పనిలోనే మీరు ఉన్నారు, కానీ పేదల బట్టలు చదువుతామనే విషయాలు మాత్రం మీరు లేరు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీ వచ్చినా మనకి ఎవ్వరు ఏం చేయరు. రాబోయే రోజులలో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ కలలగన్న రాజ్యం కోసం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, అంబేద్కర్ చట్టాలను పాటిస్తూ ఈ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ ఈరోజు అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ నేషనల్ ప్రెసిడెంట్ హెచ్ఎస్ అశ్మి గారు కూడా ఈరోజు మన పార్టీ తరఫున బీఆర్లో కూడా పెద్ద ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఈ పార్టీ పుట్టి కూడా 20 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ఈ పార్టీని తెలంగాణ ప్రజలందరూ ఆదరించాలని చెప్తూ మీరు గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ ఒకటే పార్టీ ఉంది, అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్. భారతదేశంలో ఈ పార్టీని పేద ప్రజలు ఆదరిస్తారని చెప్తూ ఇక్కడికి వచ్చిన మన తలారి రత్నమన్న గారు, మన అన్న సుదర్శన్ రావు గారు, మన సోదరులు, మన అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ బంధువులందరికీ పేరున జై భీములు తెలుపుతూ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి.